సో ఇక్కడ మనకి ఎవ్రీ టైం మనం నేమ్స్ ఎంటర్ చేయకుండా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం డేటా ట్యాబ్లో మనకి డేటా టూల్స్ ఉంటుందండి. దీంట్లో డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. డేటా వ్యాలిడేషన్లో చూడండి, ఇక్కడ మనకి ఎలో ఉంది, ఎనీ వాల్యూ అని డిఫాల్ట్గా ఉంటుంది. సో దీని ప్లేస్లో ఇక్కడ లిస్ట్ క్లిక్ చేసుకోండి. లిస్ట్ క్లిక్ చేసుకుంటే సోర్స్ అని ఉంటుంది. సో ఈ సోర్స్ ప్లేస్లో మనకి ఏ సోర్స్ కావాలో ఆ సోర్స్ని క్లిక్ చేసుకునేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో సో ఓకే చేసేయండి. ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ మనం నేమ్ ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ చేంజ్ అవుతుంటుంది. చూడండి, ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. చూడండి గేమ్స్. థ్యాంక్ యూ.